హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ అయితే చేసి చూపించిపోతున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా స్పాంజీగా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఈ విధంగా ఆల్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా అండి. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. నేను బెర్రీస్, అలాగే ఖర్జూరం, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పుచ్చిపప్పులు మీ దగ్గర ఏముంటే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోండి. ఏదైనా సరే 1 కప్ అయితే రావాలి. మీరు 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోండి. ఇవన్నీ కలిసి 1 కప్ అయితే రావాలండి. ఆ కప్తో ఇలా గ్లాస్ బౌల్లో వేసుకుని, అలాగే ఇప్పుడు ఆరెంజెస్ అయితే జ్యూస్ తీసుకోవాలండి. అది కూడా 3/4 కప్ అయితే తీసుకోవాలి. కట్ క్వాంటిటీ ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా జ్యూస్ తీసుకొని వడగట్టుకోవాలి. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో ఇవి వేసి మిక్స్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల బాగా నాని చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికోసం కేక్ కోసం అయితే పౌడర్ అయితే చేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగ, శొంఠి, ఇలాచి, జాజికాయ ఇవి పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకొని గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను నైట్ అంతా సోక్ చేసుకున్నవి చూపిస్తున్నాను చూడండి. ఫ్రూట్స్ ఈ విధంగా బాగా సోక్ చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్కి ఆరెంజ్ జ్యూస్ అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు దీనికోసం క్యారమెల్ అయితే చేసుకుందామండి. షుగర్ క్యారమెల్. దీనికోసం అయితే 1/4 కప్ షుగర్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా బాగా కరిగించుకోవాలి. షుగర్ కరిగి లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. దీంట్లో కాచుకున్న బాగా మరిగించుకున్న నీళ్ళు అయితే వేసుకోవాలండి. 1/2 కప్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మీకు ఉండకట్టినట్లు అనిపిస్తే ఏమీ కాదండి. అలా లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే అది కరిగిపోతుందండి. అది కరిగిపోయిన తర్వాత మనకి ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ ఇవన్నీ కలిపి ఇందులో వేసి అయితే బాగా కలుపుకోవాలండి. ఇవి ఈ విధంగా వేసుకుని ఒక ఉడకనివ్వాలండి దగ్గరికి అయ్యేంత వరకు. ఇలా ఉడికించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ క్వాంటిటీస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా ఒక ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను ఎగ్తో అయితే చేస్తున్నాను. దీనికోసం 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. అలాగే 1/3 కప్ షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలండి. పౌడర్ చేసి జల్లించుకోవాలి. ఇది 1/4 కప్ ఆయిల్ అయితే తీసుకోవాలి. తీసుకుని మనం పౌడర్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క పౌడర్ ఇవన్నీ కలిపి వేసుకోవాలండి. పౌడర్ వేసుకుని బీటర్తో అయితే బీట్ చేసుకోవాలి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. దీంట్లో 1 కప్ మైదా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుని, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుని, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్న క్యారమెల్ మిక్చర్ అయితే ఇందులో వేసుకుని అది కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. అలాగే ఈ మిక్చర్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నిటికి ఒకటే కప్తో అయితే క్వాంటిటీస్ అయితే చెప్పానండి. మీరు బాగా గమనించండి. ఆయిల్ అప్లై చేసుకుని అలాగే పిండి చల్లుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని సాల్ట్ వేసుకుని స్టాండ్ పెట్టుకుని ప్రీహీటెడ్ చేసుకోవాలండి. మూత పెట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ని కేక్ టిన్లో అయితే వేసుకొని ప్రీహీటెడ్ చేసుకున్న బౌల్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని 30 to 45 minutes బేక్ చేసుకోవాలండి. నేను ఇందాక చెప్పాను కదా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉంచుకోమని. ఇందులో కేక్ సగం బేక్ అయిన తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా అయ్యేంత వరకు బేక్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి కిందకి వెళ్ళకుండా ఉంటాయండి, కరెక్ట్గా వస్తాయి. 30 to 45 minutes తర్వాత బేక్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అండి. చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా అయితే వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నాకు కొంచెం ఎక్స్ట్రా అయితే పిండి అయితే మిగిలిపోయిందండి. నేను ఈ విధంగా కప్ కేక్స్ అయితే చేసేసా. అంతే అండి, ఎంతో టేస్టీగా ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది.